సో హాయ్ గైస్, మన 100 డేస్ ఆఫ్ మసిల్ బిల్డింగ్ 6 డే 73. అండ్ ఈరోజు మనం వర్కౌట్ చెస్ట్ అండ్ ట్రైసెప్. సో నిన్న లైక్ ఏం మాట్లాడడం వల్ల, ఎందుకంటే సో సాంగ్స్ ఉండడం వల్ల సో కాపీ రైట్ అయితే పడింది యూట్యూబ్లో. సో అందుకోసం అది నాయిస్ క్యాన్సలేషన్ చేసి పడేసి డైరెక్ట్ ఓన్లీ వీడియో మాత్రం ఉంటుంది. సో నేను ఏం మాట్లాడినా కూడా మీకు అది వాయిస్ అసలు జీరో నాయిస్ ఉంటుంది. సో జీరో నాయిస్ కదా, జీరో వాల్యూమ్. సో దానివల్ల కొంచెం వీడియో అయితే అంత దేనికి అనిపించలేదు నాకు. బట్ ఎనివే ఈరోజు అయితే కొంచెం మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో ఇంకా ఆల్మోస్ట్ మనకి ఒక 28 డేస్ ఉంటాయి. సో ఈ 28 డేస్ని కొంచెం మంచిగా పుష్ చేయాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్ ఉండేటప్పుడు మీరు ఒక 100 డేస్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఒక 70 లైక్ లాస్ట్ ఒక 1 మంత్ ఆర్ 20 డేస్ ఉంటాయి కదా. సో ఆ టైంలో మీరు క్రియేటిన్ ఉన్నది కదా, సో దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి. లైక్ ఎందుకంటే లాస్ట్ 20 or 30 డేస్కి కొంచెం వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి. సో అది మీకు ఎవరు చెప్తా అంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు. బట్ నేనైతే పర్సనల్ అదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. సో నేను ఇంకా అది 28 డేస్ ఉన్నాయి. సో 8 డేస్ అయితే నేను క్రియేటిన్ తీసుకుంటా. సో నెక్స్ట్ 20 డేస్ని కొంచెం బంద్ చేసేయచ్చు మ్యాక్స్. ఒక తీసుకున్న మ్యాక్స్ 3 డేస్ వన్స్ అట్లా తీసుకుంటాను. ఎందుకంటే లైక్ నేనేం మరీ ఎక్స్ట్రీమ్ కట్ చేయట్లేదు. బట్ నేను ఫ్యాట్ లాస్ అంటే లైక్ నేను ఓన్లీ బాడీలో మజిల్ ఒకటి ఉంచుకోవాలనుకుంటున్నాను. సో అందుకోసం నా బాడీలో ఫ్యాట్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా కట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం బల్క్ చేసేటప్పుడు అది కొంచెం మళ్ళీ ఫ్యాట్ ఉంచుకొని మళ్ళీ బల్క్ అంటే కొంచెం నాకు అది కొంచెం నచ్చదు. సో అందుకోసం నేనైతే కొంచెం వాటర్ కూడా కొంచెం అయితే మీకు తెలిస్తే ఓకే, బట్ తెలియకపోతే మాత్రం చెప్తాను. లైక్ ఒక 100 డేస్లో మీరు లాస్ట్ 20 డేస్ ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్ ఉండేటప్పుడు లైక్ వాటర్ కంటెంట్ అనేది కొంచెం లైక్ 2-3 లీటర్స్ వాటర్స్ మాత్రమే కంటే అది లైక్ తీసుకోవడం ట్రై చేయండి. 4-5 లీటర్ వాటర్ ఏంటంటే ఓన్లీ అది మీకు చాలా మంది చెప్పేది ఏంటంటే బల్క్లో ఉండేటప్పుడే చెప్తారు డైలీ 4-5 లీటర్స్ వాటర్ తీసుకుంటారని చెప్పేసి. బట్ కటింగ్ ఫేస్లో మాత్రం లాస్ట్ 20 or 20 డేస్ని కొంచెం వాటర్ ఒకేసారి ఎక్స్ట్రీమ్గా కట్ చేయకండి. ఇప్పుడు లైక్ డే బై డే డ్రాప్ చేస్తూ వస్తే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. లైక్ నేనైతే అట్లా చేసాను. ఎందుకంటే నా ఫుడ్ కూడా నేను 100 డేస్ని ఫస్ట్ డే 1 నుంచి ఎక్స్ట్రీమ్ డైట్ అయితే నేను తీసుకోలేదు. లైక్ ఎందుకంటే ఫస్ట్ నా వెయిట్ 68 ఉండేది కదా. సో 68 నుంచి దానికి తగ్గట్టు ఒక 2000 క్యాలరీస్ ఆ లెవెల్లో తీసుకునేవాడిని. సో నెక్స్ట్ ఇప్పుడు ఓ 50 డేస్ తర్వాత సో ప్రెజెంట్ నేను తీసుకుంటుంది ఒక 1500 to 1800 ఈ గ్యాప్లో ఉంటుంది. నెక్స్ట్ ఒక 20 డేస్ వస్తే కొద్దీ సో 1400 టు అదే 1300 to 1500 ఈ రేంజ్లో క్యాలరీస్ అనేది తీసుకోవడం ట్రై చేస్తాను. సో ఎందుకంటే మనం వెయిట్ డ్రాప్ అవుతున్న కొద్దీ మన లైక్ ఇంకా మంచిగా పుటన్ అవ్వాలి కాబట్టి కొంచెం తగ్గిస్తూ వస్తేనే మంచిగా ఉంటుంది. సో నేను ఒకేసారి ఇప్పుడు 68 ఉన్నా అని చెప్పేసి డే 1లోనే లైక్ ఇట్లా 1500 క్యాలరీస్ టు 800 అదే లైక్ 1600 ఆ లెవెల్లో క్యాలరీస్ తీసుకుంటే సో ఈ టైం వరకు నేను ఎంత ఎనర్జీఫుల్గా మాట్లాడలేను. లైక్ ఎంత నాకు తెలిసి అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కొంచెం. అంటే లైక్ ఫీవర్స్, స్నీజెస్, హెడేక్ సంథింగ్ ఇట్లాంటివి అయితే ఫేస్ చేస్తాను. నేను ఫేస్ చేశాను. ఎందుకంటే లైక్ 1 or 2 times అయితే హెడేక్ అయితే కొంచెం ఎక్కువగానే వచ్చింది. బట్ ఫ్యాట్ లాస్ జర్నీ చేసేటప్పుడు కొంచెం ఇట్లాంటి ఇట్లాంటివి ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, కామన్ థింగ్. సో దాన్ని మీరు అంటే లైక్ మైండ్లో పెట్టుకొని లైక్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తానే నాకు కొంచెం పడట్లేదు అని చెప్పేసి కొంతమంది స్కిప్ చేస్తారు. సో వస్తాయి, నేను చెప్తున్నా కదా 1 or 2 times 100 డేస్లో మీకు ఎవ్రీ 30 డేస్కి ఒకసారి కొంచెం లైక్ లో ఫీవర్ అండ్ హెడేక్, కొంచెం ఎనర్జీ లో, ఇట్లాంటి ఫీలింగ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మీరు ఫ్యాట్ లాస్ జర్నీ చేస్తున్నారు కాబట్టి. లైక్ ఎందుకంటే మీరు బాడీలో ఫ్యాట్ కట్ చేసి ఓన్లీ మజిల్ ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి. సో ఇట్లాంటి అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ సో అది మైండ్లో ఉంచుకొని కొంచెం గివ్ అప్ చేయకుండా మెల్లిగా తీసుకెళ్తే మంచిగా ఉంటుంది. ఓకే,
సో కొంచెం గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఏదో చెప్దాం అనుకున్నా, లైక్ ఏంది, లైక్ చాలా మంది స్మోక్ చేస్తారు, లైక్ స్మోక్ అండ్ డ్రింక్. నా నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఉన్నారు బ్యాచ్. సో మీరు బల్క్ చేసేటప్పుడు అది మీ ఇష్టం, స్మోక్ చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు అంటే చేయకూడదు, బట్ మీకు డైలీ అలవాటు ఉంటుంది కాబట్టి అది నేనేం చేయలేను. బట్ స్మోక్ డ్రింక్ మాత్రం కటింగ్ ఫేస్లో, ఫ్యాట్ లాస్ ఫేస్లో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అట్లా చేయకుండా నువ్వు చేస్తే మాత్రం నీకు కన్ఫామ్గా హార్ట్ బీట్ అనేది కొంచెం మేనేజ్ చేయగలిగితే ఓకే, బట్ మేనేజ్ చేయలేకపోతే దట్ డే ఈజ్ యువర్ లాస్ట్ డే అన్నట్టు అయిపోతుంది. సో కటింగ్ ఫేస్లో ఎక్స్ట్రీమ్గా కట్ చేయండి. లైక్ కటింగ్ ఫేస్లో ఉండేటప్పుడు కట్ చేస్తేనే మీకు మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. సో అది మైండ్లో పెట్టుకుని పని చేస్తే బెటర్. కటింగ్ చేస్తున్నా కదా ఏం కాదు అని చెప్పేసి లైక్ స్మోక్ డ్రింక్ చేస్తే మాత్రం హార్ట్కి ఏదో ఒక రోజు మాత్రం బొక్క పడుతుంది, దాన్ని నువ్వు తీసుకోలేవు. సో ఆ రోజు నువ్వు దెంగేసి వస్తుంది. సో అది కటింగ్ ఫేస్ కాబట్టి మరి తప్పదు. సో బల్క్ చేసేటప్పుడు మీరు డ్రింక్ చేసిన, స్మోక్ చేసిన అది కొంచెం కవర్ అవుతుంది. ఎందుకంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం లోలో ఉంటుంది. ఎందుకంటే మీరు అది తీసుకున్న పెద్ద అంత హార్ట్కి అంత ఇంపాక్ట్ చూపించదు. బట్ కటింగ్ ఫేస్లో ఏంటంటే మీరు తీసుకున్నదే ఫుడ్ చాలా ఎక్స్ట్రీమ్ కట్ చేసి తింటారు, అందులోనే మళ్ళీ డ్రింక్స్, స్మోక్స్ అంటే సో అండ్ కార్డియో కూడా హిట్ చేస్తారు కాబట్టి కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో అది మీరు తీసుకోలేక అదే మా లాస్ట్ డే కూడా అవ్వచ్చు సమ్టైమ్స్. సో అందుకనేసి చెప్తున్నా, లైక్ ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేజ్లో ఉండేటప్పుడు ఎక్స్ట్రీమ్గా కట్ చేస్తేనే మంచిది. అయితే స్మోక్ డ్రింక్ అవాయిడ్ చేయండి, లేకపోతే మీ ఫ్యాట్ లాస్ జర్నీ స్టాప్ చేయండి. రెండు మేనేజ్ చేస్తా అంటే మేనేజ్ చేయడానికి నువ్వు ఉండవు అంతే తేడా. ఓకే, ఇంకా ఎక్కువ మాట్లాడితే మీకు చిరాకు అవుతుంది. లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్. ఓకే, వన్ మోర్. ఓకే, సో మీరు బల్క్లో ఉండే వెయిట్స్ కన్నా కొంచెం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి అవాయిడ్ చేయండి. సో ఎందుకు అంటే మీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా లో ఉంటుంది కాబట్టి సో కొంచెం హెవీ వెయిట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, ప్లస్ ఇంజరీస్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో బల్క్లో ఉండే వెయిట్స్ని చేస్తే ఓకే, లైక్ చేయలేకపోతే కొంచెం దానికన్నా కొంచెం ఒక 10 to 20 kgs బిలో తీసుకొని ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. సో ఫెయిల్యూర్ మంచిగా హిట్ అవుతుంది, ప్లస్ మజిల్ కూడా మంచిగా పంప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చెస్ట్ ఫ్లై. సో కేబుల్తో అప్పర్ చెస్ట్ చేసిన తర్వాత సో ఇది చేస్తే మనకి ప్లస్ ఏంటంటే లైక్ అప్పర్ చెస్ట్ మంచిగా పంప్ అవుతుంది. సో అది మనకి ఇట్లా లెఫ్ట్ అండ్ రైట్ ఫ్రీ చేస్తుంటే లైక్ కొంచెం లైన్నెస్ అయిపోతుంది. బట్ ఇది ఏంటంటే లైక్ మంచిగా పంప్ అయితే వస్తుంది. సో ఎప్పుడైనా చెస్ట్ ఫ్రై చేసేటప్పుడు లైక్ ఈక్వల్గా పెట్టుకోండి, షోల్డర్ లేదు. కొంతమంది ఏంటంటే మరీ బ్యాక్ పెట్టేస్తారు, సో ఇది కొంచెం వేస్ట్. సో షోల్డర్ లెవెల్ పెట్టుకొని
ఓకే, వన్ మోర్. సో మంచి పంప్ అయితే వస్తుంది, అది మాత్రం పక్క. ఓకే, సో మంచిగా పంప్ అయితే వస్తుంది పత్రం. సో కేబుల్తో చేసిన తర్వాత బెంచ్ ప్రెస్ చేసిన తర్వాత చేసిన అంతకేమనిపించదు. లైక్ మిడిల్ చేసిన కొంచెం హిట్ అవుతుంది. సో కేబుల్తో అప్పర్ చెస్ట్ని హిట్ చేసిన తర్వాత చెస్ట్ ఫ్రై చేసి అదే అప్పర్ చెస్ట్ని పంప్ చేసుకుంటే మంచిగా అప్పర్ చెస్ట్ మంచిగా బిల్డ్ అవుతుంది. సో నేను ఎందుకు ఇంతలో చెప్తున్నా అంటే, నేను బల్క్ చేసేటప్పుడు కొంచెం బెంచ్ ప్రెస్ ఎట్లా నాకు చేయాల్సిందే, బట్ అప్పర్ చెస్ట్ కొంచెం ఎక్కువగా అవాయిడ్ చేశాను. సో అది ఇప్పుడు నాకు మైనస్ అయితే కనిపిస్తుంది. అందువల్ల కొంచెం అప్పర్ చెస్ట్ నాకు కొంచెం వీక్గా ఉంది. సో మీరు అట్లా చేయకుండా కొంచెం పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన లోవర్. సో మీరు హెవీ వెయిట్ చేసేటప్పుడు వెయిట్స్ని తీసుకొచ్చి ఫ్రంట్కి పుష్ చేస్తే కొంచెం కొంచెం కాదు హెవీగానే బ్యాక్ పుష్ అయిపోతాం ఆ వెయిట్తో పాటు. సో లైక్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో స్టాండింగ్ పొజిషన్లోనే తీసుకొని సో చెస్ట్ అనేది కొంచెం అప్పర్కి పెట్టుకొని సో నేను బెండే చేసుకుంటే మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే మిడిల్ చెస్ట్ని హిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో మరి ఇదే పొజిషన్లో బెండ్ అయినా సో చెస్ట్ అనేది అప్పర్ లెవెల్లో ఉండాలి. సో కొంచెం పైకి పుష్ చేసి లోవర్ని హిట్ చేస్తే సో లోవర్ ఈ సైడ్ ఫ్యాట్ అంతా కొంచెం మంచిగా బర్న్ అవుతుంది. సో దానివల్ల మనకి షేప్ కూడా మంచిగా కనిపిస్తుంది లోవర్ చెస్ట్. సో మనకి లోవర్ మంచిగా హిట్ అయితేనే ఓవరాల్ చెస్ట్ అనేది క్లీన్గా కనిపిస్తుంది. ఓకే, వన్ మోర్. ఓకే, ఫెయిల్ను హిట్ చేయండి, ఫ్లోర్ని మంచిగా బిల్డ్ చేసుకోండి, సిస్టంలో మంచిగా పంప్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మిడిల్ చెస్ట్. ఎందుకు మనం లాస్ట్లో మిడిల్ చెస్ట్ ప్రిఫర్ చేస్తున్నాం అంటే, సో కొంచెం పంప్ కోసం అయితే నేను మ్యాక్స్ ప్రిఫర్ చేస్తాను. లైక్ నాకు కొంచెం అప్పర్ చెస్ట్ కొంచెం వీక్ ఉంటుంది. సో అందుకోసం నేను ఎక్కువ అప్పర్ చెస్ట్ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు కూడా మీకు ఏదైతే వీక్ ఉంటుందో దాన్ని చేయడానికి ట్రై చేయండి ఫస్ట్. అండ్ అట్లానే ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్లో మిషన్ స్పాన్ ఎక్కువగా మంచిగా ఫోకస్ చేయండి. లైక్ బెంచ్ డంబుల్తో కొంచెం అంటే చేయండి, బట్ మరి అంత ఎక్స్ట్రీమ్గా కాకుండా తగ్గించి చేసుకుంటే బెటర్. నేను ఆల్మోస్ట్ బెంచ్ని అవాయిడ్ చేసి ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి అసలు బెంచ్ ప్రెస్ కంప్లీట్గా తగ్గించాను. లైక్ ఎందుకంటే స్ట్రెంత్ ట్రైనింగ్ అని చెప్పాను కదా, స్ట్రెంత్ ట్రైనింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను. సో కంప్లీట్ ఈ 20 డేస్ కొంచెం ఎక్స్ట్రీమ్గా పుష్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టైంలో మళ్ళీ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఎక్కడొక ఇరిగిపోతుందని చెప్పేసి అవాయిడ్ చేశాను. సో ఫ్యాట్ లాస్లో కొంచెం మిషన్స్ని కొంచెం మంచిగా ప్రిఫర్ చేయండి, ఎందుకంటే సపోర్ట్ దొరుకుతుంది ప్లస్ పర్ఫెక్ట్ ఫామ్ అయితే హిట్ అవుతుంది. ఓకే, కమాన్.
వన్ మోర్. సో కొంచెం ఎంత వర్కౌట్స్ ఎంత చేసినా సో ఫుడ్ కూడా కొంచెం కంట్రోల్ ఉంచుకుంటే ట్రై చేయండి. అట్లా అయితే మన చేసానికి వర్కబుల్ అనిపిస్తుంది. లేదంటే మనం 365 డేస్ మజిల్ బిల్డింగ్ ఫ్యాట్ లాస్ పెట్టినా ఫుడ్ కంట్రోల్ లేకపోతే డే వన్లో ఎట్లా ఉన్నాం ఎండ్ ఆఫ్ ది డే కూడా అట్లానే కనిపిస్తుంది. సో ఫుడ్ని కంట్రోల్లో పెట్టండి, స్ట్రెంత్ ట్రైనింగ్ అవాయిడ్ చేసి ఫెయిల్యూర్ హిట్ అయితే మంచిగా ఫ్యాట్ లాస్ అవుతుంది, ప్లస్ ఓవరాల్గా మజిల్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ మన ట్రైసెప్ పుల్ డౌన్. సో ఫస్ట్ దేని వాళ్ళు ట్రైసెప్ పుల్ డౌన్ చేయడానికి మ్యాక్స్ ట్రై చేయండి, ఎందుకంటే సో స్ట్రెంత్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా అవసరం అవుతుంది. సో అన్నీ అయిపోయిన తర్వాత అంటే కొంచెం కష్టం ఉంటుంది. అనిపిస్తుంది. ఏదో లిటిల్ బెట్. సో ఫెయిల్యూర్ హిట్ చేయండి మ్యాక్స్. ఫెయిల్యూర్ అయితే కొంచెం మజిల్ పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది, ప్లస్ ఫ్యాట్ ఆ ఏరియాలో కొంచెం కంప్లీట్గా బర్న్ అవుతుంది. ఓకే, సో స్టిల్స్ ఫెయిల్యూర్ అయితే చేయడం ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ఓకే, వన్ మోర్. ఓకే, ఫైనల్లీ డే 73లో మన వర్కౌట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. బాడీ బాడీ కండిషన్ ఫిజికల్స్ అయితే లైట్గా కనబడుతాయి, మరీ లక్ష్యంగా అయితే లేవు. ఏదో ప్రౌడ్ మూమెంట్ అయితే ఉంది కానీ బట్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు.
బాడీలో బాడీలో ఫ్యాట్ అయితే ఉంది, మరింత ఎక్స్ట్రీమ్గా లేదు, బట్ ఒక 15% ఎక్స్ట్రా. ప్లస్ అయితే ఉండదు నాకు తెలిసి. ఒక 15%, 40%, 14%, సారీ, 15 to 14% ఆ రేంజ్లో అయితే ఫ్యాట్ అయితే బాడీలో ఉంటుంది. సో కొంచెం దాన్ని కూడా తగ్గిస్తే మన 100 డే రోజు కొంచెం లీన్ అండ్ పర్ఫెక్ట్ మజిల్ అయితే కనిపిస్తాం. ఓకే, కోర్ అయితే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేయాల్సింది. ఏదో కొంచెం అటు ఇటు కనిపిస్తుంది, బట్ ఫ్యాట్ అయితే ఉంది. మనం దాన్ని కొంచెం తగ్గియాలి. సో అండ్ ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే లైక్ మీరు ఫ్యాట్ లాస్ కటింగ్ చేస్తూ ఉండేటప్పుడు సో వర్కౌట్ చేస్తారు. వర్కౌట్ చేసినంత మాత్రం మన బాడీలో ఫ్యాట్ అయితే కంప్లీట్గా పోదు. సో వర్కౌట్స్ ఏంటంటే మన ఏ మజిల్లో అయితే ఫ్యాట్ ఉందో దాన్ని బర్న్ చేయడానికి అయితే, అండ్ ప్లస్ కొంచెం కొంచెం లుకింగ్గా మంచిగా కనిపించడం కోసం ఎక్సర్సైజ్. సో మీరు కంప్లీట్గా ఫ్యాట్ని తగ్గించాలనుకుంటే మాత్రం కార్డియో అయితే కంపల్సరీ హిట్ చేయాల్సింది. సో కార్డియో హిట్ చేయకపోతే ఓన్లీ మళ్ళీ ఫ్యాట్ అయితే బిల్డ్ అవుతుంది. సో అది కొంచెం మైండ్లో పెట్టుకొని కార్డియో కూడా హిట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే మీరు కొంచెం రిజల్ట్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయితే సో కొంచెం మంచిగా కనిపించడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఫుడ్ని కొంచెం మంచిగా తీసుకోవడం ట్రై చేయండి. సో ఎందుకంటే మీరు కొంచెం ఫ్యాట్ లాస్ అన్నీ ఉంటారు కాబట్టి జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి మంచి ఫుడ్ని తీసుకోవడం ట్రై చేయండి. కార్డియో హిట్ చేయండి. సో తెలుసుకుంటే మళ్ళీ మన 24 సీ టుమారో.